జనగామ పట్టణ కేంద్రంలో సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో మేడే కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. వాడవాడను కార్మికులు ఎర్రజెండాలు ఎగరవేసి సంఘీభావం ర్యాలీలో పాల్గొన్నారు. అంబేద్కర్ చౌరస్తా నుండి నెహ్రూ పార్క్ వరకు ర్యాలీగా ప్రారంభమైన ఈ కార్యక్రమం అనంతరం కామాక్షి ఫంక్షన్ హాల్లో సభతో ముగిసింది. సభకు సిపిఎం పట్టణ కార్యదర్శి జోగప్రకాష్ అధ్యక్షత వహించగా సిపిఎం జిల్లా కార్యదర్శి మోపు కనకారెడ్డి, సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాటం ద్వారానే హక్కులు కాపాడబడతాయి, దోపిడీదారుల రాజ్యానికి వ్యతిరేకంగా కార్మికుల రాజ్యాన్ని నెలకొల్పదామని పిలుపునిచ్చారు. ఘర్షణలు తీసుకొచ్చేసి ప్రజల్ని ఇవాళ పక్కదారి పట్టిస్తారు. దేశంలో నిరుద్యోగం, అదే రకంగా దారిద్ర్యం తాండవిస్తా ఉన్నది. ఇవాళ పనులు లేక పస్తులు ఉంటా ఉన్న పరిస్థితి ఉంది. కరోనా తర్వాత ఇవాళ దేశంలో లక్షలాది మంది ప్రజలు పని కోల్పోయినారు. ఇవాళ దేశంలో సుమారు 5,50,000 పరిశ్రమలు మూతపడ్డాయి. కోట్లాది మంది ఇవాళ ప్రజలు తిండి తినలేని పరిస్థితి ఈ దేశంలో దాపురించింది. మరి కేంద్రంలో ఉన్నటువంటి 11 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ ప్రజల్ని గాలికి వదిలేసి కులం, మతం, భావోద్వేగాల పేరుతోటి పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. అందుకోసం కార్మిక వర్గాన్ని, కష్టజీవుల్ని ఐక్యం చేసి ఇవాళ ఈ దేశంలో తిండి, బట్ట, అదే రకంగా పని, ఉపాధి, పెన్షన్ ఇలాంటి సమస్యల మీద దేశవ్యాప్తంగా సమరశీల ఉద్యమాలు నిర్వహించాలని చెప్పేసి సిపిఎం అదే రకంగా మొన్న తమిళనాడులో జరిగిన మదురై మహాసభ నిర్ణయించింది. ఆ మదురై మహాసభ యొక్క స్ఫూర్తితోటి, ఈ మేడే అమరవీరుల యొక్క స్ఫూర్తితోటి దేశంలో, రాష్ట్రంలో, అదే రకంగా మన జనగామ పట్టణంలో అనేక కార్మిక ఉద్యమాల్ని, ప్రజా ఉద్యమాల్ని నిర్మించి ముందుకు తీసుకుపోవడమే మనం మేడే వీరులకు, అదే రకంగా బుద్ధ వీరులకు ఇచ్చేటువంటి ఘనమైన ఇవ్వాలి అని చెప్పేసి, స్ఫూర్తి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి మన మైనార్టీ కాలనీలో జెండా ఆవిష్కరణ చేద్దాం. ఈ జెండా ఆవిష్కరణను మరి మన మహిళా సంఘం నాయకురాలు శ్రీలత ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. కట్ చేసింది. వెలుగుల్లో కనిపిస్తున్నారు మమ వీణ మరులారా, మా కనిపిస్తున్నారు మా కర్తవ్యాన్ని బోధిస్తూ పాటలు పాడుతున్నాయి. మీ పోరాటాల గాథలను ఘోషగా చెబుతున్నాయి. భాషలో నరింపుమని తొలిపొద్దు వెలుగుల్లో అవుగిస్తున్నారు మమ వీణ మరులారా, మా కనిపిస్తున్నారు మా కర్తవ్యాన్ని బోధిస్తూ ఆశయ సాధన కోసం నిలిచాము. మీరెత్తిన జెండాలించమని శపథము చేస్తున్నాము. మీ కలలను నిజము చేస్తామని తొలిపొద్దు వెలుగుల్లో అవుగిస్తున్నారు మమ వీణ మరులారా, మా కనిపిస్తున్నారు మా కర్తవ్యాన్ని బోధిస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, కష్టజీవులు, అట్టడుగు వర్గాల ప్రజలు హక్కుల కోసం పోరాడి వారందరూ కూడా నినదించినటువంటి రోజు. మరి 1886 సంవత్సరంలో చికాగో నగరంలో పని గంటలు తగ్గించాలని చెప్పేసి, చేర్చుకున్నటువంటి పనికి వేతనం కావాలని చెప్పేసి, కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి, కార్మికులకు హక్కులు కావాలని చెప్పేసి, పనిచేసే హక్కు, జీవించే హక్కు, కుటుంబంతో గడిపే హక్కు, మరి ఇలాంటి హక్కులన్నీ కావాలని చెప్పేసి మరి అమెరికా దేశంలోని చికాగో నగరంలో ఏ మార్కెట్లో పెద్ద ఎత్తున ఆనాడు కార్మిక వర్గం
సమ్మె నిర్వహిస్తూ ఉంటే ఆ కార్మిక వర్గం పైన ఆనాటి అక్కడ ఉన్నటువంటి బూర్జువా పాలకులు విచక్షణ రహితంగా పోలీసు కాల్పులు జరిపితే ఆ పోలీసు కాల్పులలో వందలాది మంది గాయపడి 7గురు మరణించినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ మరణించినటువంటి మృత వీరులు వారి రక్తంలో తడిపినటువంటి గుడ్డను, తడిపినటువంటి బట్టను పైకెత్తి ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి నినదిస్తూ మరి వారి యొక్క స్ఫూర్తిని అందిస్తూ చనిపోవడం జరిగింది. మరి వారి స్ఫూర్తి చిహ్నంగా, వారి మృతికి చిహ్నంగా ఆ రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం సంఘటితమై హక్కుల కోసం పోరాడే మరి 8 గంటల పని దినాన్ని, అదే రకంగా PF, ESI కార్మిక చట్టాల్ని ప్రపంచవ్యాప్తంగా సాధించుకున్నారు. ఆ స్ఫూర్తితోటి మరి భారతదేశంలో కూడా అనేక కార్మిక వర్గ ఉద్యమాలు జరిగినాయి. దాంతోపాటు జాతీయ ఉద్యమంలో కూడా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే ఇవాళ కార్మికులు కొట్లాడి సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ ఏవైతే 27 రకాల చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి లేబర్ కోడ్ల పేరుతోటి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చేసి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కార్పొరేటు అదానీ, అంబానీ లాంటి గుత్త పెట్టుబడిదారులకు అనుకూలంగా ఇవాళ కార్మిక హక్కుల్ని మొత్తం కాలరాస్తా ఉన్నారు. 12 గంటల పని చేయాలని చెప్పేసి అంటా ఉన్నారు. అదే రకంగా కనీస వేతనాల చట్టాన్ని కూడా అమలు చేయట్లేదు. ఈ రకంగా కార్మిక వర్గం పైన సిపిఎం పార్టీ జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జనగామ జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన జనగామ పట్టణంలోని వార్డులో సిపిఎం ఎర్ర జెండాలు ఎగరవేయడం జరుగుతుంది. 1886లో అమెరికాలోని చికాగో నగరంలో ఆ రోజు సామ్రాజ్యవాదులు, దోపిడీదారులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కార్మిక వర్గాన్ని 16 గంటల నుంచి 18 గంటల వరకు పనిచేసుకొని శ్రమదోపిడీ చేస్తున్నటువంటి సందర్భాల్లో మరి కరల్ మార్క్స్ ప్రపంచంలో ఉన్న కార్మికులారా మీరు అందరూ ఏకం కాండి, 8 గంటల పనిదినం సాధించుకోమని చెప్పినటువంటి సందర్భంగా ఆ రోజు కరల్ మార్క్స్ పిలుపుని అందుకొని ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలకు రావడం జరిగింది. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం 8 గంటల పనిదినం కావాలని, స్వాతంత్రం, ప్రజాస్వామ్యం కావాలని, నాకు హక్కులు కావాలని చెప్పేసి, రక్షణ కావాలని చెప్పేసి ఆ విధంగా పోరాటం చేసి మరి 1886లో కార్మిక వర్గం తిరుగుబాటు చేసిన సందర్భంగా చికాగో నగరంలో మరి కార్మికులు అమరులయ్యారు. ఆ సందర్భంగా ఎర్ర జెండాను ఎగురవేసి 8 గంటల పనిదినం సాధించుకోవడం జరిగింది. అంటే ఈ 139 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం మరి ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, ప్రైవేటీకరణ కానీ, ఎక్కడ కానీ ఏ రంగంలోనైనా 8 గంటలు పనిచేసేటువంటి పద్ధతి కొనసాగుతుంది. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా శ్రమతో సృష్టించినటువంటి సంపదతో ప్రపంచం కానీ, దేశం కానీ ఈరోజు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. మరి అలాంటి ఈరోజు కార్మిక వర్గం మన దేశంలో సృష్టించినటువంటి సంపద, మరి శ్రమ ఫలితం దేశం అన్ని రంగాల్లో ఈరోజు ముందుకు పోతున్న సందర్భం ఉంది. కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తూ ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ దేశంలో ఉన్నటువంటి శ్రమతో సృష్టించిన సంపద అంతా కూడా ఈరోజు కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పే విధంగా విధానాలు తీసుకొచ్చు శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు సాధించుకున్న 8 గంటల పనిదినం ఈరోజు నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తుల కోసం 12 గంటల పని విధానం తీసుకురావడం జరిగింది. 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మిక హక్కులను కాలరాస్తున్నారు. ఆ విధంగా నరేంద్ర మోడీ పరిపాలన వల్ల దేశంలో నిరుద్యోగం పెరగడం, ధరలు పెరగడం, దారిద్ర్యం పెరగడం, దేశంలో ఉన్నటువంటి దళితులు, మహిళలు, గిరిజనులు, ఆదివాసుల మీద దౌర్జన్యాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఆపరేషన్ కగారు పేరుతోటి అడవుల్లో ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా ఖాళీ చేసి ఈ దేశంలో ఉన్న సంపద, అటవీ సంపదను ఈ దేశంలో అంబానీ ఆదాన్ని అప్పచెప్పడం కోసం ఆపరేషన్ కగారు పేరుతో పెద్ద ఎత్తున మరి అక్కడ గిరిజనులను చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉగ్రవాదము మరి 2016లో పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు ఉగ్రవాదాన్ని అణచివేస్తాం, దానిలో ఇది ముఖ్యమైనటువంటి పద్ధతి అని చెప్పిండు. కానీ ఉగ్రవాదులు ఈరోజు మరి పెద్ద ఎత్తున దాడులు, దౌర్జన్యాలు చేస్తూ అమాయక ప్రజల్ని మరి చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న జరిగినటువంటి కాశ్మీర్ ఘటన దేశవ్యాప్తంగా మరి ప్రజలందరూ కూడా విభ్రాంతికి గురైనరు, ఇబ్బందులకు గురైనరు. అందుకోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పాలన కొనసాగించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు కాకుండా దేశంలో ఉన్న శ్రమ ప్రజలకు మరి ఫలితాలు అందే విధంగా నరేంద్ర మోడీ విధానాలు ఉండాలని లేనితో పెద్ద ఎత్తున ఉద్యమాలు సిపిఎం చేపట్టిన సందర్భంగా తెలియజేస్తున్నాం.